మొబైల్ లాంచింగ్ వచ్చారు. అవును. ఎట్లా అనిపించింది? ఈరోజా చాలా హ్యాపీగా ఉందండి రెడ్మీ నోట్ 13 5G సిరీస్ లాంచింగ్కి రావడం. బికాస్ దీంట్లో ఉన్న ఫీచర్స్ అవన్నీ నాకు చాలా బాగా అనిపించాయి. అంటే ఓన్లీ ఒక పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ ఫోన్స్ని చూస్తున్న టైంలో ఇలాంటి ఒక మంచి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇంత మంచి ఫీచర్స్తో ఫోన్ రావడం చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ నేను తంత్ర, శ్రీకాకుళం, షెర్లాక్ హోమ్స్, పొట్టేల్ అనే ఈ 3 ఫిల్మ్స్ రిలీజ్కి రెడీగా ఉన్నాయి. మేబీ నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్లో రిలీజ్ అవ్వచ్చు. ఇంకొక 3 ఫిల్మ్స్ ఉన్నాయి. అవి రిలీజ్ డేట్స్ని బట్టి నేను అప్పుడు అనౌన్స్ చేస్తాను. నేమ్సే డిఫరెంట్గా ఉన్నాయి. హా. అట్లా దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? అంటే యూనో మంచి మంచి స్టోరీస్ అంటే ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుంది అంటారు కదా, నేను అలా మంచి స్టోరీస్ని అట్రాక్ట్ చేశాను. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్తో రావడం జరుగుతుంది. ఆ 3 మూవీస్ మీద నాకు చాలా మంచి హోప్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం మీకు బేసిక్గా. యా. ఆయనతో చేసిన తర్వాత ఎలా ఉంది? బిఫోర్ ఎలా ఉండేది, ఇప్పుడు అదే అంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి. వకీల్ సాబ్ అనేది నా లైఫ్లో చాలా చేంజెస్ తీసుకొచ్చింది, చాలా మార్చింది. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ ఫిల్మ్ అండ్ టు పవన్ సార్ అండ్ టు దిల్ రాజు గారు, ఎవ్రీవన్. మీరు బేసిక్గా బాగా చదువుకున్నారు. అవును. చదువుకుని ఇండస్ట్రీ ఎందుకు రావాలి? అంటే చిన్నప్పటి నుండి ఉంది. యాక్చువల్లీ అలా ఏమి ఉండదు, చదువుకున్న వాళ్ళు రావద్దు, అంటే చదువుకోని వాళ్ళు రావాలి అలా ఏం లేదు కదా. అండ్ నాకు చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉంది. సో ఆబ్వియస్గా ఇప్పుడు మన జనరేషన్లో అందరూ ఎలా ఉంటారంటే బీటెక్ చేసిన తర్వాత నీ ఇష్టం ఏదైనా చెయ్యి అంటారు కదా. సో అలా నేను బీటెక్ చేసిన తర్వాత ఇది చేశాను. వన్ వర్డ్, రెడ్మీ నోట్ 13. సూపర్ పవర్, సూపర్ ఫోన్. థ్యాంక్ యూ.